అన్న నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. అన్న ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీవీ జర్నలిస్టులు ఎవరైతే దొంతు రమేష్ కానీ, చారి గారు కానీ, అదేవిధంగా సుధీర్ కానీ, వీళ్ళని కాకుండా ఇంకొంతమంది జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాని గురించి మీరు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఖండించడం తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో? శ్రీనివాస్ గారు, ఒక వార్తకు సంబంధించి ఏదైనా కథనం వచ్చినప్పుడు, ఏదైనా విషయం వచ్చినప్పుడు, సరే దానికి వాళ్ళకి మన ఇబ్బంది అనిపిస్తే దాన్ని ఖండించవచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గంలో ఇది కాదు అని చెప్పేసి వాళ్ళ వాదన చెప్పొచ్చు. అది దాని ఎవరికైనా నొచ్చుకుంటే కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడమో లేకపోతే దాని వెనక ఉద్దేశం ఏ జర్నలిస్ట్ కు ఉండదు. కానీ ఇవాళ సిట్టు వ్యవహరించిన తీరు కేవలం ఏంటంటే ఆ పేరు మీద జర్నలిస్టుల గొంతు నొక్కడము, ఇంకా పరోక్షంగా రేపు భవిష్యత్తులో ప్రభుత్వం తప్పిదాలని, ప్రభుత్వం వైఫల్యాలని ఎత్తి చూపాలనుకున్నటువంటి వాళ్ళని, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎత్తి చూపాలనుకున్నటువంటి వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని భయపెట్టాలనుకున్నటువంటి ఉద్దేశమే కనిపిస్తున్నది. వాళ్ళ ఎన్టీవీ జర్నలిస్టు దొంతు రమేష్ గారు గాని, పరిపూర్ణాచారి గారు గాని, సుధీర్ గారు గారిని ఇంకా ఒక 40-45 మంది పట్ల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ మీద కూడా కేసులు ఇవన్నీ కూడా చేసి వాళ్ళని కూడా చేస్తారు అన్నది ఒక సమాచారం ఉన్నది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇది పూర్తిగా కేవలం ఏంటంటే తమ చేసే తప్పిదాలని ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కాలన్నటువంటిదే. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. ఎస్, నిజంగా కూడా ఇలా అరెస్ట్ చేసిన తీరు కూడా ఏం జర్నలిస్టులు అంటే ఏమన్నా దేశద్రోహులా, లేకపోతే ఏమన్నా టెర్రరిస్టులా, లేకపోతే ఇంకేమన్నా పెద్ద కరడు కట్టిన నేరస్తులా? వాళ్ళని కనీసం ప్రొసీజర్ కూడా ఇవాళ వాళ్ళని పండగ రోజు ఆ కుటుంబాలని ఇళ్ల మీదకి వెళ్ళి అంత దౌర్జన్యంగా అంతగా రాత్రి తెల్లవారుజామున దొంగల్లాగా టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ప్రొసీజర్ ఉంది కదా, సిట్ ఉన్నది, సిట్ కో ప్రొసీజర్ ఉన్నది. దాని నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చి పలానా తేదీ నాడు మీ దగ్గర ఉన్నటువంటి ఏంది సమాచారం ఏంది, మీకు సంబంధించినటువంటి మీరు వచ్చి మాకు తప్పకుండా విచారణకు సహకరించాలి, రావాలి అని చెప్పేసి నోటీస్ ఇచ్చే ప్రొసీజర్ ఉన్నది. అవి ఏవి చేయకుండా రాత్రి తెల్లవారుజామున ఇళ్ల మీదకి పోయి కుటుంబాలని భయపెట్టించడం అనేది ఇది పూర్తిగా దుర్మార్గము. ఇది భవిష్యత్తులో ఇంకింత కొంత ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఎన్టీవీ అన్నటువంటి దానికి వస్తే ముందు చూపిస్తే తర్వాత ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు, రకరకాల కొంత ఇండిపెండెంట్ గా పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని థ్రెట్ చేసి భవిష్యత్తులో మీరు అన్ని ప్రభుత్వం అడుగుల మనకు లేదా ఎవరినైనా తప్పిదాలని ఎత్తి చూపెట్టేటువంటి వాళ్ళని, మా అధికారాన్ని, మా దర్పాన్ని ప్రశ్నించినట్టయితే మీకు ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి పరోక్షంగా హెచ్చరించడం కోసమే వాళ్ళు చేసినట్టు. ఇలా మేము అక్కడ ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత దుర్మార్గం అంటే అసలు దానికి సంబంధించినటువంటి దాన్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ ఇంకా కూడా ఏంటి, దాని వెనుక ఉన్న కుట్రను కూడా లోతుకు తీయండి. అసలు వాస్తవానికి వాళ్ళ ఏ కథనం అవుతుందో దానికి సంబంధించినట్టు ఇన్పుట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఏ జర్నలిస్ట్ కూడా స్వతగా వాళ్ళకేం ఉండదు. ఎవరు ఇన్పుట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇద్దరు ముఖ్యమైనటువంటి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆఖరికి మీరు ఒక మహిళా ఐఏఎస్ అధికారిని గుంజిన్రు వ్యవహారంలోకి, నీచ రాజకీయాల్లోకి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని దానిలోకి డ్రాగ్ చేసిండ్రు. రెండు, దాన్ని చూపించినటువంటి జర్నలిస్టులను కూడా వాళ్ళ మీరు ఈ విధంగా జర్నలిస్టులు అంటే అందరితో మీరు నీచ రాజకీయాలకు, మీ దిగజారుడు రాజకీయాలకు, మీ అంతర్గత రాజకీయాలకి జర్నలిస్టులని అవసరమైతే ఇంకెవరినైనా కూడా మీరు వాడుకుంటారు, బలి పెడతారు అనేది వాళ్ళతోటి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇలా చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. అంటే ఇప్పుడు జర్నలిస్టుల అరెస్ట్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోవచ్చా, లేకపోతే ఐఏఎస్ సంఘం ఉంది అనుకోవచ్చా? ఐఏఎస్ ఫిర్యాదుదారులు అయి ఉండొచ్చు, కానీ దీని వెనక ఉన్నటువంటి వ్యూహం వెనక ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతున్నది, ఎవరిది ఇది ప్రభుత్వం? నిజంగా కూడా ఇది యూట్యూబ్ ఛానల్లే కావచ్చు, ఇంకెవరి జర్నలిస్ట్ ఎవరైనా కావచ్చు, అంతిమంగా ఏంటిది ప్రభుత్వం వైఫల్యాలను, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటిది వాళ్ళు మనం ప్రముఖంగా చూపిస్తున్నాం. దానికి తోడు ఈ మధ్య కాలంలోనే నిరుద్యోగులు రోడ్లు ఎక్కారు. 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 2 ఏళ్లు పూర్తయింది, ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళ ప్రశ్నించడం మొదలైంది. ఆందోళన బాట పట్టిరు. వాటిని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ చాలా సందర్భంలో వాటిని కొంచెం అండర్మైన్ చేసినా కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేది ప్రముఖంగా వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నది. వాటిని
పరోక్షంగా ఇప్పుడు ఏముందంటే వాళ్ళని బెదిరించడం కోసం చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఇది సిట్ ప్రొసీజర్, సిట్ విచారణ వద్దంటలే. మీరు సిట్ వేసిండ్రు, ఆ సిట్ అనేది ఏదో దానికి ప్రొసీజర్ ఉంది కదా, జర్నలిస్ట్ ఉంది కదా, నిజంగా కూడా అంటే మొత్తం నిష్పక్షపాతంగా మొత్తం చేయండి. జర్నలిస్ట్ అని కూడా మీరు జర్నలిస్టులు అంటున్నారు కదా, వాళ్ళకు నోటీస్ ఇచ్చి అలా టైంకి వచ్చేసి మీరు సహకరించాలి. మీరు ఏ ఆధారంగా మీరు ఈ కథ ప్రచురించారు, మీకున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది, మీ దగ్గర ఉన్నటువంటి వాస్తవం ఏంది, మాకు ఇవ్వండి అని చెప్పేసి తీసుకోవచ్చు. కానీ అది పక్కకు పెట్టి విచారణ పద్ధతి ఇదా? ఏం కరడు కట్టిన నేరస్తులా, టెర్రరిస్టులా, లేకపోతే దేశద్రోహులా, లేకపోతే ఇంకేదన్నా జర్నలిస్టులు అంటే? అరే తెలంగాణ సమాజం దొంతు రమేష్ గాని, ఇంకా ఇలా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే పరిపూర్ణాచారి గాని, సుధీర్ గాను, తెలంగాణ ఒక బీసీ బిడ్డలండి. ఇప్పుడు బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళు, ఉద్యమంలో కూడా చాలా దొంతు రమేష్ కాలు కూడా ఇరిగింది. చంద్రబాబు తెలంగాణకు దండయాత్ర వచ్చినట్టు రోజు పాలకుర్తి సభలో జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేస్తే ఇదే దొంతు రమేష్ మీద దాడి జరిగింది తెలంగాణ వ్యతిరేక శక్తులు. ఇవన్నీ వాస్తవం కదా. అటువంటి వాళ్ళ మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది వీళ్ళ పండగ పుట్ట అంత అవసరమా? ఏం పారిపోతున్నారా? దేశం మీరు పారిపోతారా? రారా మీరు విచారణ పలానా తేదీకి వచ్చి రమ్మండి అని చెప్పేసి అధికారులు, పోలీస్ అధికారులు, సిట్ అధికారులు కానీ మీరు వాళ్ళని పిలిస్తే రారా? తప్పించుకొని పోతారా? జర్నలిస్ట్ అంతేం కాదు. జర్నలిస్ట్ తప్పనిసరిగా రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారం అన్న ఎన్ని ఛానళ్ల పైన కేసులు, అంటే ఆల్రెడీ అఫీషియల్ గా 9 ఛానళ్ల పైన ఇంకా ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? ఇంకా నాకున్న సమాచారాన్ని బట్టి అంటే ఇంకా మొత్తం 40-45 మంది మీద ఈ సిట్ విచారణ పేరు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటిది లోతైన కుట్ర జరుగుతుందని చేసి నాకున్నటువంటి సమాచారం. ఇవాళ నేను జర్నలిస్టులకు కూడా, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్స్ ఉద్దేశించి ఒక సందర్భంలో చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఏదో వాడొచ్చి వీడొచ్చి భాష కూడా కనీసం ఉందా లేదు, లేకపోతే బాధ్యత లేదు, ఒక చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఒక రౌడీ లాగానే ఒక బెదిరించినట్టుగా మాట్లాడి ఏంది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులని, యూట్యూబ్ జర్నలిస్టులను వేరు చేసే, డిజిటల్ మీడియా జర్నలిస్టులను వేరు చేసేటటువంటి ఒక విభజించు పాలించేటటువంటి ధోరణిలో వ్యవహరించిండు. దాన్ని మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు సంకలు గుద్దుకుని కొందరు, నేను వేరే ఎవరిని తక్కువ చేయడం కోసం లేకపోతే మాట్లాడటం కోసం అనుకున్నారు. ఏదో మేము గొప్ప యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే డిజిటల్ మీడియా అటువంటి వాళ్ళే పొరపాటు చేస్తున్న ముఖ్య ప్రభుత్వం వాళ్ళ పట్ల కఠినంగా ఉందన్నట్టుగా అనుకున్నారు. వాళ్ళు ఏమైంది, ఎక్కడికి వచ్చింది ఇవాళ ప్రభుత్వం ఎక్కడికి వచ్చింది? వాళ్ళ సిట్ పేరు మీద మొట్టమొదటిగా వచ్చింది అటు మెయిన్ జర్నలిజం మీదకి వచ్చేసింది. అయిపోయి నెక్స్ట్ ఇంకా ఉంటుంది. అంటే ఇట్లా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తనకు వ్యతిరేకంగా, తనకు ఇబ్బంది కలిగించేటట్టుగా తన వైఫల్యాలని, తన తప్పిదాలను ఎవరెత్తి చూపినా, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఇంకే రూపంలో ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉండేటువంటి జర్నలిస్టులు కావచ్చు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా బరాబర్గా ఇదే నిరంకుశంగా, అరాచకంగా వ్యవహరిస్తాడు. అవును, గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా జర్నలిస్టుల పైన కేసులు పెడితే ఈ రోజు ఓడిపోయిన సందర్భం మనం చూసినాం. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మొప్పుతుంటే అది ఖచ్చితంగా పత్రానికి కారణమయ్యే అవకాశం ఉందంటారా? ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ ఏం చేస్తున్నాడు? అందుకే ఇవాళ జర్నలిజం అనేది, ఏ జర్నలిస్ట్ అయినా కూడా ఎప్పుడో కూడా ప్రభుత్వాల తప్పిదాలని ఎత్తి చూపడము అంటే ప్రభుత్వాల మీదనో, ప్రభుత్వం పెద్దల మీదనో జర్నలిస్టులకు వ్యక్తిగత కక్షలు ఉండవు, కోపతాపాలు ఉండవు. సమాజంలో, ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాన్ని సరిదిద్దుకు సూచించడం అంటే అది సరిదిద్ది ఇంకా మంచి చేయాలి, మంచిగా ఉండాలని చెప్పేసి సమాజానికి మంచి చేయాలని కోరుకోవటమే. నిజంగా కూడా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాధినేతలు కానీ, విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వాధినేతలు కానీ ఏం చేస్తారు? జర్నలిస్టులు ఎత్తి చూపినటువంటి అంశాన్ని ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటారు, ఒక సూచన లాగా, ఒక సలహా లాగా తీసుకొని తమ పొరపాట్లని, లోపాన్ని సరిదిద్దుకొని ఇంకింత అడ్వాన్స్ కావడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ విధంగా కాకుండా నిరంకుశంగా ప్రశ్నించేటటువంటి వాళ్ళని, తప్పులను ఎత్తి చూపేటటువంటి వాళ్ళ గొంతు నొక్కాలనుకుంటే మాత్రం అంతిమంగా ప్రభుత్వం పతనానికే దారితీస్తుంది. ఇప్పటికి 3 అయినరు అధికారికంగా, ఇప్పటికి 3 అయినరు. ఇంకా అది ఏంటంటే ఇంకా ఆల్రెడీ కొంతమంది, ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకంటే ఇవాళ పండగ పూటనే ఇంత దుర్మార్గంగా
వచ్చిందంటే మిగతా వాళ్ళకు కూడా ఏ క్షణంలోనైనా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అవకాశం ఉన్నది. అప్పటికి ఆల్రెడీ సిట్ దానికి ఒక కేసు ఎవరు ఏంది అనేది ఇచ్చింది కదా. అది అంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇవాళ ఇక్కడ అరెస్ట్ అయినటువంటి 3 జర్నలిస్టులు తెలంగాణ వాళ్ళు, బహుజన దళిత బిడ్డలు, ముగ్గురు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. అదే ఎఫ్ఐఆర్ లో ఏమున్నది, ఎన్టీవీ మేనేజ్మెంట్ అండ్ అని వీళ్ళ పేర్లు వచ్చాయి. ఎన్టీవీ మేనేజ్మెంట్ అంటే ఎవరండి? ఫస్ట్ ఉన్నటువంటి దాంట్లోనే ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ ఎన్టీవీ మేనేజ్మెంట్ అన్నది. మరి అదే నరేంద్ర చౌదరి గారి దగ్గరకో లేకపోతే సిఇఓ దగ్గరకో ఎడిటర్ దగ్గరికి ఎందుకు పోలే? ఫస్ట్ ఎవరండి? ఒక కంటెంట్ కి సంబంధించి కూడా లీగల్ గా ప్రొసీజర్ కావాలంటే ఏముంటది? ఫస్ట్ మేనేజ్మెంట్ మీరే పెట్టి ఎఫ్ఐఆర్ లో కూడా పెట్టారు, ఎన్టీవీ మేనేజ్మెంట్ అండ్ ఎడిటర్ అన్నారు. అక్కడ ఆ తర్వాత కదా వీళ్ళ దగ్గర రావాల్సింది, జర్నలిస్టుల దగ్గర సాధారణ జర్నలిస్టులు ఒక సమాజంలో వీళ్ళు బతకడం కోసం. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర యాజమాన్య ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఆంధ్ర వాళ్ళ మీద వీళ్ళు పోవటానికి ఇంకే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ ధైర్యం లేదు. తెలంగాణ బిడ్డలంటే అలుసుకోదా చులకన దొరికింది వీళ్ళ బరాబర్గా. ఖచ్చితంగా, ఎందుకంటే ఏం జరుగుతుంది ఏందన్న తెలుసుకుంటా తప్పనిసరిగా దీన్ని ఎదిరించేది. ఎందుకంటే తెలంగాణ బిడ్డల్ని మీరు ఏ రూపంలో ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా ఏరి పారేస్తాము, హింసిస్తాము, అణచివేస్తాము, వాళ్ళని తొక్కుతాము అంటే ఏంది అసలు? మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? మీరు ఆంధ్ర యాజమాన్యాలతో ఏమో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, వాళ్ళతోటి బ్రహ్మాండంగా ఉంటది ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రులు, వాళ్ళ ప్రభుత్వము. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి, వాళ్ళ ప్రయోజనాల కోసం బతుకు తెరువు కోసం పనిచేసే జర్నలిస్టులతో మాత్రం వాళ్ళ జీవితాలు మాత్రం పండగ పూట నిద్ర లేకుండా టెర్రరిస్టు లెక్క, లేకపోతే తీవ్రవాదులు లెక్క, కరడు కట్టిన తీవ్రవాదులు లెక్క ఆ కుటుంబాలను భయపెడతాము, ఆ కుటుంబాలను మనోవేదన గురి చేస్తామంటే మాత్రం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కానీ తెలంగాణ సమాజం కానీ ఊరుకోదు. బరాబర్ దానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.